Hi guys, Hi guys, welcome to my channel. welcome to our channel. హాయ్ గాయస్, తమ్నేల్ చూసే మీకు అర్థమై ఉంటుంది. మేము వాటర్ పార్క్ వెళ్తున్నాము. ఇక్కడ నేను చిన్న వీడియోస్ తీస్తుండే, ట్రాన్సిషన్ వీడియోస్ చేద్దామని చెప్పేసి గనికవి. సో అవి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము. కార్లో పాటలు పెట్టుకొని గనిక మంచిగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిండే. గనిక కార్లో ఉంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అసలు మాకు. మేము అర్లీగా స్టార్ట్ అయ్యిండే, టిఫిన్ చేయలేదు. సో మధ్యలో ఆగి టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయినాము. గనిక ఫస్ట్ టైం గోలీ సోడా టేస్ట్ చేస్తుంటే టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. మేము ఎక్కడికి వెళ్దాం అనుకున్నాము అక్కడికి. సో మేము వచ్చేసాము బ్లూ థండర్ వాటర్ పార్క్కి. బడ్జెట్ ఫ్రెండ్లీ వాటర్ పార్క్ యాక్చువల్గా ఇది. 30+ అట్రాక్షన్స్ ఉన్నాయి. టికెట్ ప్రైజెస్ వచ్చేసి 499 రూపీస్ వీక్ డేస్, 599 రూపీస్ హాలిడేస్ ఇంకా వీకెండ్స్. 90 సెంటీమీటర్ అబవ్ ఉన్న వాళ్ళకి టికెట్, 90 సెంటీమీటర్ బిలో ఉన్న వాళ్ళకి నో టికెట్ అనమాట. టికెట్ తీసుకోలేదు మనం గనికకి. ఒకవేళ 90 సెంటీమీటర్స్ అబవ్ ఉంటే గనికకు కూడా టికెట్ పడుతుండే 699 రూపీస్. నేను అందరితో ఆడుకుంటాను కదమ్మా. ఇక్కడ గనిక అందరితో ఆడుకుంటుంది. దాని తర్వాత మేము లోపలికి ఎంట్రీ అయినాము. ఇక్కడ చాలా నీట్గా ఉంది. డ్రెస్సింగ్ రూమ్ అయినా వాష్రూమ్స్ అయినా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మేము స్విమ్మింగ్కి స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ భయపడింది గనిక కొంచెం టైం, తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేసింది. వెల్కమ్ గనిక. మంచిగా ఎంజాయ్ చేసినావా ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో? అప్పుడు అమ్మ హెల్ప్ అంటుంటే నువ్వు వచ్చి హెల్ప్ చేసినావు కదా అమ్మకి మంచిగా. ఇక్కడ డిఫరెంట్ స్లైడ్స్, వాటర్ గేమ్స్, వాటర్ యాక్టివిటీస్ ఉండే అండ్ లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు సేఫ్టీ కోసం. ఇప్పుడు ఇక్కడ కనుక చిన్న స్లైడ్, పెద్ద ఉండే అన్ని స్లైడ్స్, ఇంకా చిన్నవి పిల్లల కోసం కూడా ఉండే. ఇక్కడ మంచిగా జారబండలు ఎంజాయ్ చేస్తుండే కనుక ఇంకా అవుట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటుంది. ఇక్కడ అందరిపైన ఏం చేస్తున్నావు కనుక నువ్వు? అందరిపైన వాటర్ వేసుకుంటా మంచిగా ఆడుకుంటూ ఉంది కనుక. మంచి ఫ్యామిలీ టైం ఉండే అండ్ సమ్మర్లో పిల్లలకు కూడా ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటుంది కదా. సో మా గనికది ఇది ఫస్ట్ టైం ఇట్లా వాటర్ పార్క్ ఎక్స్పీరియన్స్. సో చాలా బాగా ఎంజాయ్ చేసింది తనైతే. స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్న తర్వాత తినడానికి వెళ్ళే దారిలో అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయింది. గనిక డాన్స్ వేస్తూ నడుచుకుంటూ ఉండే. మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్న తర్వాత గనిక కూడా తినింది. గనికకు అడుగుతుండే నేను ఇంటికి వెళ్దామా అని చెప్పేసి. లేదు ఇంకా ఉందాము, ఇంకా ఆడుకుందాము అన్నట్టుగా ఉండే. చెప్పడం మర్చిపోయినా గాయ్స్, వాటర్ పార్క్ టైమింగ్ వచ్చేసి 11 AM to 6 PM. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. తిన్న తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకొంచెం సేపు ఆడుకున్నాము. ఆడుకున్న దాని తర్వాత రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అయిందని చెప్పి రెయిన్ డ్యాన్స్కి వెళ్ళాం. కనుక చూడండి ఎంత మంచిగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుందో. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా గనిక సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది గాయస్. చాలా వెరైటీ వాటర్ గేమ్స్ ఉండే, కాకపోతే పిల్లలు చేయలేరు కానీ పెద్దవాళ్ళు అయితే చేయొచ్చు. సో మేమైతే ఫుల్గా వాటర్ స్లైడ్స్ అన్నీ ఎంజాయ్ చేసాం. కానీ గనిక మాత్రం రెయిన్ డ్యాన్స్,
పూల్లో ఇంకా డీజే పూల్లో ఎంజాయ్ చేసింది. ఈ పాట ఏంటో గెస్ చేయండి గైస్, కమెంట్ చేయండి ఇది ఏం పాట. మేము ఇన్స్టాలో చూసి విజిట్ అయ్యాము ఈ ప్లేస్కి. చెప్పినట్టుగానే బాగుంది. ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది అన్నట్టుగా మేము గనికని బయటికి తీసుకొని వెళ్ళినాము. రెయిన్ డ్యాన్స్ తర్వాత మేము స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి మళ్ళీ పూల్ పార్టీ స్టార్ట్ అయింది. డీజే పూల్ ఉండే, పూల్లో కూడా మంచిగా ఎంజాయ్ చేసినాము. గనిక కూడా ఫుల్గా డాన్స్ ఆడింది. డీజే పూల్ తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని గనుక ఉయ్యాలు ఊగింది కొంచెం సేపు. ఇంటికి వెళ్దామంటే అలిగింది గైస్. ఎందుకు అలిగినావు గనుక అని అంటే ఇంకొంచెం సేపు ఉయ్యాలు ఊగుతా అని చెప్పింది. సో మళ్ళీ తర్వాతకి తీసుకొని వెళ్ళి కొంచెం సేపు ఆడుకుంది. అక్కడ వేరే వేరే గేమ్స్ అన్నీ ఉండే, ఆడుకుంది. ప్లేస్ అయితే చాలా బాగుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. అండ్ స్లైడ్స్ కూడా చాలా బాగున్నాయి. హైట్స్ అయితే ఎవరికైతే భయం లేదో వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు గైస్. గనిక ఇంకా వాళ్ళ మామ ఎక్కినారు ఇక్కడ. గనిక ఎక్స్ప్రెషన్ చూడండి, ఫుల్ భయం పడుతుండే. దాని తర్వాత మళ్ళీ ఒక్కతే ఎక్కింది. ఇంకా ఒక్కతి కొంచెం సేపు ఆడుకుంటుండే. మంచిగా ఉయ్యాలు ఊగింది గాయస్. నాకేమో ఉయ్యాలు అంటే ఫుల్ భయం, కానీ గనికైతే ఫుల్ స్పీడ్గా ఉయ్యాలు ఊగుతుంది. అయిపోయింది గాయస్. ఇంకా ఇప్పటికీ ఇంటికి వెళ్దామంటే ఇంకా వద్దు ఉందాము అన్నట్టు ఉండే. ఇంకా గనికని కన్విన్స్ చేసి నేను మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాము అని చెప్పి తీసుకొని వచ్చేస్తుండే. ఇంకా వచ్చేటప్పుడు అక్కడ ఏదో లీవ్స్ ఉండే, అవి తీసుకొని అవి అంబకు పెడతా అని చెప్తుంది. అంబకు ఆకలిస్తుందంట, అంబకు పెడుతుందంట ఆ లీవ్స్. ఇంకా అంతే గాయస్. గనికైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.